సజ్జ రొట్టె ఎలా చేసుకోవాలో పూర్తి వీడియో చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మన వీడియో వచ్చేసి సజ్జ రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు సజ్జపిండి తీసుకున్నా, 1/2 కప్పు పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పల్లీలు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పిండిలో మనం మిక్సీ పట్టుకున్న పల్లి పొడి వేసుకున్నాము, కొంచెం ఉప్పు వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలండి, కూల్ వాటర్ పోసుకొని పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం రొట్టె చేసుకోవాలండి. చపాతీ కర్రతోనే ఈజీగా వస్తుందండి రొట్టె. మేము ఇక్కడ సిమ్ పెట్టి రొట్టె కాలుస్తున్నాం. వచ్చాక రివర్స్ వేసుకోవాలండి. రొట్టె చిన్నగా వేసుకోండి. ఇలా చుట్టూ రౌండ్ తిప్పుకుంటూ రొట్టె కాల్చుకోవాలండి. ఈ రొట్టె 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ కలర్ వచ్చాక రొట్టె తీసుకోవాలండి. క్రిస్పీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని రొట్టె కాల్చుకోవాలండి. రొట్టె రెడీ అయిపోయింది. వేడి సజ్జ రొట్టె రెడీ అయిందండి. ఈ రొట్టె వచ్చేసి మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. చూడండి ఎలా క్రిస్పీగా ఉందో. బయటే నిల్వ ఉంచుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని లేదు. నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే బాయ్.